నమస్తే. ఈరోజు మనం షోల్డర్ పెయిన్ అండ్ ఫ్రోజన్ షోల్డర్ గురించి తెలుసుకుందాం. ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించినటువంటి కొన్ని బెస్ట్ ఎక్సర్సైజ్ మీకు నేను ఈరోజు చూపిస్తాను. సో ఫ్రోజన్ షోల్డర్ రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే మోస్ట్లీ అబౌవ్ 35-40స్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఎవరిలో రావచ్చు ఎక్కువ అని అంటే డయాబెటీస్ వాళ్ళకు తెలియకుండానే కొంతకాలం నుంచి డయాబెటీస్ వాళ్ళకు అర్థం కాదు, బట్ డయాబెటీస్ వాళ్ళలో ఉంటుంది. నాకు షోల్డర్ పెయిన్ వస్తుంది, ఎందుకు వస్తుంది అని అర్థం కానటువంటి టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు షుగర్ టెస్ట్ చేసి నీకు షుగరు పాజిటివ్ ఉంది కాబట్టి మోస్ట్లీ షుగర్ కారణం చేత ఈ ఫ్రోజన్ షోల్డర్ వచ్చి ఉంటుంది అని చెప్తారు. డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ ఏంటి అంటే ప్రీ డయాబెటిక్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు. అండ్ తర్వాత సెకండ్ రీజన్ ఏంటి అంటే షోల్డర్ మొబిలిటీ అనేది సరైనటువంటి పద్ధతిలో లేకపోవడం చేత అది ఫ్రీజ్ అవుతుంది. అంటే మొబిలిటీ అనేది తగ్గిపోయి ఫ్రోజన్ షోల్డర్ అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే మనం వీటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ని ప్రాపర్గా డిజైన్ చేస్తే కనుక ఖచ్చితంగా వితిన్ ద వీక్ మనం మంచి రిజల్ట్స్ని మనం తీసుకోవచ్చు. అయితే డయాబెటీస్ ఉండి చాలా రోజులుగా ఫ్రోజన్ షోల్డర్తో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం రిజల్ట్స్ అనేవి అంత తొందరగా రావు. ఎందుకంటే నార్మల్ ఫ్రోజన్ షోల్డర్కి డయాబెటిక్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే డయాబెటీస్ వచ్చి ఒక 10 years అవుతుంది, మోర్ దెన్ 6 years అవుతుంది. అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే బాడీలో జాయింట్స్లో కొలాజన్ అనేది ప్రోటీన్ అనేది ఏమవుతుందంటే బాగా తగ్గిపోతుంది. అంటే డయాబెటీస్లో కొలాజన్ ప్రోటీన్ అనేది చాలా బాగా డెఫిషియన్సీ ఉంటుంది. ముఖ్యంగా ఆ జాయింట్స్లో ఆ మొబిలిటీని బాగా తగ్గిస్తుంది. కాబట్టి ఎక్కువగా డయాబెటీస్లో ఎఫెక్ట్ అయ్యే జాయింట్ ఏది అంటే లెఫ్ట్ షోల్డర్ కావచ్చు, రైట్ షోల్డర్ కావచ్చు. సో అందుకోసమని వాళ్ళలో మనం రిజల్ట్స్ని అంత తొందరగా తీసుకురాలేము. కానీ స్లోగా అంటే స్టెప్ బై స్టెప్ కొంత రెగ్యులర్గా ఒక 6 weeks టైం తీసుకొని నెమ్మదిగా ఆక్యుపంక్చర్ కానీ తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ మొబిలిటీని ఇంక్రీజ్ చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. అయితే వాటికి సంబంధించినటువంటి ద బెస్ట్ ఎక్సర్సైజ్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. 2 చేతుల్ని ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకోవాలి. ఇంటర్లాక్ చేసుకొని ఫస్ట్ మనం పామ్స్ టర్న్ చేసుకొని ఇట్లా స్ట్రెచ్ చేయాలి. ఎల్బోస్ స్ట్రైట్ తీసుకోండి, ఇది నెంబర్ 1. అండ్ తర్వాత మళ్ళీ దీన్ని చెస్ట్ దగ్గర తీసుకోండి. ద బెస్ట్ అండ్ ఈజీ ఎక్సర్సైజ్ ఇలా ఒక 10 repetitions చేయండి. స్ట్రెచ్ చేయండి, ఎల్బోస్ పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ ఇలా చెస్ట్ పైకి తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. అండ్ ద సెకండ్ ఎక్సర్సైజ్ మళ్ళీ 2 చేతుల్ని ఫింగర్స్ లాక్ చేసుకొని చెస్ట్ పైన తీసుకొని ఇలా స్లోగా దీన్ని పైకి స్ట్రెచ్ చేయాలి. ఎల్బో స్ట్రైట్ ఉండాలి. మళ్ళీ దీన్ని చెస్ట్ పైకి తీసుకురండి. మళ్ళీ స్లోగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మళ్ళీ పైకి తీసుకెళ్తాం. అండ్ డౌన్. ఇట్లా చేస్తున్నప్పుడే మనకి షోల్డర్లో ఒక ఈజీ ఫీలింగ్ అనేది రావటం జరుగుతుంది. అండ్ ద థర్డ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఫింగర్స్ ఇట్లా లాక్ చేసుకోండి. ఇంతకుముందు లాక్ చేసింది ఇలా చేసినాం, ఇప్పుడు ఇలా లాక్ చేస్తున్నాం. చేసి 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేసుకొని ఇలా మన ఎడమ వైపు తల వెనుక నుంచి కిందకి లాగాలి ఇలా. నెక్స్ట్ మళ్ళీ స్లోగా పైకి తీసుకొని మళ్ళీ దీన్ని ఇలా కుడివైపు లాగాలి. మళ్ళీ దీన్ని పైకి తీసుకొని దీన్ని ఒక 5+5, 6+6 ఇట్లా ఒక్కొక్క రోజు కొంచెం దాని నంబర్ ఆఫ్ టైమింగ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ 3 ఎక్సర్సైజెస్ని మనం రెగ్యులర్గా చేసుకోవాలి. అట్లానే దీనికి అడిషనల్గా ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అదేంటి అంటే విత్ వాల్ సపోర్ట్ తీసుకుందాం. మన అరచేతిని
వాల్కి సపోర్ట్ చేసి బాడీని స్ట్రైట్గా అట్లా ఉంచాలి. అరచేతిని వాల్కి సపోర్ట్ చేసేటప్పుడు మన షోల్డర్ లెవెల్కి సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఇలా జస్ట్ ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసుకొని నార్మల్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు చేతిని ఇలా మళ్ళీ అటువైపు తిప్పాలి. ఇంతకుముందు ఇలా కిందికి ఉండే ఇలా అవుట్ సైడ్ తీసుకుంటున్నాం. తీసుకొని స్లోగా దీన్ని బాడీని కొంచెం దగ్గరికి తీసుకుంటూ అవుట్ సైడ్ తీసుకున్న తర్వాత బాడీని వాల్కి దగ్గరగా తీసుకోవాలి. ఇట్లా ఎంత వీలైతే అంత మ్యాక్సిమం. ఇప్పుడు మనం ఇలా వస్తుంది, ఇలా ఒక 10 సెకండ్స్ మినిమం. అంటే ఇదొక ఎక్సర్సైజ్, తర్వాత ఈ 2 ఎక్సర్సైజెస్ మొత్తం మనం ఇప్పుడు ఒక 5 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ని మనం చూసాం. ద బెస్ట్ ఎక్సర్సైజ్ 5 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చూసిన తర్వాత ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మూమెంట్స్ని మనం సర్క్యులర్ మూమెంట్స్ని తర్వాత స్ట్రెచ్చింగ్స్ని ఇంకా కొన్ని చేసుకోవచ్చు. ఇంకా కొన్ని వీడియోస్ని మీరు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.